పేద ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ధవళేశ్వరం పిహెచ్సిలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన హెచ్పివి వ్యాక్సినేషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ భారతదేశంతో పాటు అనేక దేశాల్లో కూడా క్యాన్సర్ వ్యాధి విజృంభిస్తుందని, క్యాన్సర్ బారిన పడుతున్న వారు చిన్న వయసులోనే మరణించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువ శాతం వచ్చే గర్భాశయ క్యాన్సర్లను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతూ గర్భాశయ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తుగా వ్యాక్సిన్ అందించడం జరుగుతుందని, 14 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలందరికీ అత్యంత ఖరీదైన వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ధవళేశ్వరం పిహెచ్సి సెంటర్ కు అనేక సౌకర్యాలు మెరుగుపరచడం జరిగిందని, త్వరలోనే వెయిటింగ్ హాల్, మరికొన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. టీడీపీ హెల్త్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల, డాక్టర్లు ఆర్వివి సత్యనారాయణ, జి రోహిత, రూరల్ టీడీపీ అధ్యక్షులు ప్రసాద్, పండూరి అప్పారావు, ఆళ్ల ఆనందరావు, పొక్కళ్ల రాజు, సావాడ శ్రీనివాస్ రెడ్డి, ఎర్రమోతు ధర్మరాజు, బీజేపీ నాయకులు ఒంటెద్దు స్వామి, గుర్రాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా క్యాన్సర్ విజృంభిస్తూ ఉంది. చిన్న వయసులోనే మరణం సంభవించడం, ముఖ్యంగా మహిళలకు వచ్చేటప్పటికి గర్భాశయ సమస్యలు రావడం, దాంట్లో మరణానికి గురవుతున్నారు. కనుక దీన్ని నిరోధించడం కోసం వాళ్ళ ప్రభుత్వం, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక భారీ కార్యక్రమాలు చేపట్టాయి. లక్షలాది మందికి వ్యాక్సినేషన్ ఉచితంగా వేయించాలని, ఒకప్పుడు టీబీకి ఎలా ఇచ్చామో, అనేక మహమ్మారికి వ్యాక్సినేషన్ ఎలా ఇచ్చామో, అలాగే దీన్ని కూడా నిరోధించడం కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమాలు అనేది ఉచితంగా ఖరీదైన వైద్యం. ఇది విడిగా వెళ్ళాలంటే 4,000, 6,000, 10,000 రకరకాలు ఉన్నాయి. কিন্তু ఇప్పుడే డాక్టర్ గారు ఎంక్వైరీ చేశారు. ఎలాంటి ముందు అంటే అది 10,000 రూపాయలు, బయట మార్కెట్లో 10,000 ఉంటుంది ఇంజక్షన్ చేయాలంటే. అలాంటిది ఆడపిల్లలకు ఇస్తూ ఉన్నారు. ఇంటర్ దాకా వాళ్ళు ఏంటంటే హై స్కూల్ లెవెల్ వెళ్తున్నారు, 14 ఏళ్ళు. రేపు ఇంటర్ దాకా కూడా ఆడపిల్లలు ఉంటారు. దశల వారిగా ఇవాళ 4 లక్షల మందికి, రాష్ట్రంలో 4 లక్షల పైచులకు వారికి ఇవ్వాలని నిర్ణయం చేసుకొని ముందుకెళ్తున్నాం. రోజుకి 20 మందికి వ్యాక్సినేషన్ ఇస్తారు. ఇక్కడ అనేక కేంద్రాలు ఉన్నాయి. ప్రతి కేంద్రంలో కూడా ప్రతి ఒక్క బాలిక, 14 సంవత్సరాలు ఉన్న ప్రతి బాలికకి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ చేయాలనే నిర్ణయం ఇవాళ జరుగుతుంది. తర్వాత మనం వాటిని కూడా ఎన్హాన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళే కార్యక్రమం అవుతుంది.